హాయ్. వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించిన ప్రక్రియలో అసదుద్దీన్ ఓవైసీ తన వైఖరి ప్రకటించాడు. అదేమని చెప్తా ఉన్నాడు ఆయన అంటే, ఈ వక్ఫ్ బోర్డు కనుక అప్రూవ్ చేయబడ్డట్టయితే, బిల్లు కనుక పాస్ చేసినట్లయితే దేశంలో అస్థిరత్వం ఏర్పడుతుంది అని బెదిరిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడి నుంచి ఒక దర్గాలో నుంచి కానీ మసీదులో నుంచి కానీ వక్ఫ్ బోర్డు నుంచి ఒక ఇంచు భూమి కూడా మేము తీసుకొనియం, అలాగే వాటిల్లోకి ఎవరిని అనుమతి ఇవ్వని రానియం మేమని చెప్తా ఉన్నాడు. అలాగే ఇది ఎవరో దానం చేస్తూ వచ్చింది కాదు, ఇది మా వర్షిప్ ప్లేసు, మేము పూజ చేసుకునే స్థలం, మాకు అతి పవిత్రమైన ఈ భూమిని మేము వదిలిపెట్టుకోలేము అని చెప్తా ఉన్నాడు. మరి ఎవరు ఇవ్వలేనప్పుడు వక్ఫ్ బోర్డు ఎవరు పెట్టినరు, వక్ఫ్ బోర్డు కింద ఇన్ని లక్షల ఎకరాల భూమి ఎవరు కట్టబెట్టినరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం సనాతన ధర్మానికి, సనాతనవాదులకి, హిందూ మతానికి సంబంధించింది మొదటి నుంచి. ఈ భూములు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మహాభారతంలో ఇదంతా కూడా ధర్మరాజు రాజసూయ యజ్ఞ సందర్భంగా గెలుచుకున్న భూమి. సో మరి మహాభారత ప్రకారం చూసినప్పుడు రాజసూయాగంలో ధర్మరాజు భూమి అయినప్పుడు మరి వక్ఫ్ బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఏ యుగం మీకు కూడా మరి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే మరి ద్వాన్లో మీరు ఏమన్నా యాగాలు చేసుకొని ఇవి తెచ్చుకున్నారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వక్ఫ్ బోర్డు ఎవరు ఫామ్ చేసిరు అన్నదానికి హిస్టరీ ఉంది, ఎవరి భూములు దానం చేసిరు అన్నదానికి హిస్టరీ ఉంది. మరి అవన్నీ హిస్టరీలో చెప్పినని తప్ప ఈ బోర్డు ఎవరు తయారు చేసిర్రు, దీని కింద భూములు ఎవరు పెట్టినరో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని భూములు మాకు ఎవ్వరు ఇవ్వలేదు, మావి అని చెప్పడానికి ఎలాంటి హక్కు ఎవరికీ లేదు. ఎవరో ఒకళ్ళు ఇస్తే కానీ ఆ భూమి వాళ్ళ పరం కాదు. మరి మీకు ఎవరికి ఇవ్వకుండా ఈ భూములు ఎట్లొచ్చినాయో కూడా స్పష్టంగా చెప్తే ఎవిడెన్సెస్ కింద ఉంటాయి. అంతేగాని ఇది మాదే మాదే అని 10 సార్లు చెప్పడం వల్ల మీది అవ్వదు. డెఫినెట్గా ఇది దానాలు చేయబడ్డ భూమి, ఇచ్చి దాన్ని వక్ఫ్ బోర్డు పేరు మీద పెట్టబడ్డ భూమి కాబట్టి డెఫినెట్గా దాని మీద కంట్రోల్ అనేది అవసరం, నియంత్రణ అవసరం. అదే లేకపోతే ప్రతి చోట కూడా ఏమంటాం అరాచకం ప్రబలుతుంది. అది సరైన విధానం అయితే కాదు. ఆయన ఒప్పుకోకపోయినా చట్టం అయితే ప్రభుత్వం తీసుకురావాలి. ఈ భయభ్రాంతులను చేసే మాటలని పక్కకు పెట్టి ప్రభుత్వం ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రభుత్వాలు చాలా చిత్తశుద్ధితో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.